స్వచ్ఛమైన మనసు ఉన్నవారు ఏదీ కూడా దాచుకోరు. వాళ్ళకి ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది. వారి యొక్క ప్రేమ మాత్రం జీవితకాలం ఉంటుంది. అందరూ అంటూ ఉంటారు, ఈ ప్రపంచంలో చెడు పెరిగిపోతుందని. అంటే దానికి కారణం చెడ్డవాళ్ళు పెరిగిపోతున్నారని కాదు. దానికి కారణం ఏమిటంటే మంచివాళ్ళు, మంచి ఆలోచనలు నశిస్తున్నాయని అర్థం. ఒకవేళ మీ ఎదుట ఏదైనా తప్పు జరుగుతుంది అంటే దానిని ఆపడానికి ఏమాత్రం ఆలోచించకండి. మన మెదడుకి సానుకూల దృక్పథంతో నేర్పిస్తే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే చిరునవ్వుతో వాటిని ఎదురించగలుగుతూ ఉంటారు. ఎప్పుడైతే కష్టాలను గెలుస్తూ ఉంటారో అప్పుడు చూడండి, మీలో ఉన్న ఈ సహనగుణం మీ జీవితాన్ని మెరిసేలా చేస్తుంది. మన మౌనాన్ని అర్థం చేసుకోలేని వారు మన మాటల్లోని భావాలను కూడా ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ప్రేమలో నిజం ఉంటే మన ముందే కాదు, మన వెనుక కూడా నిజాయితీగానే ఉంటారు. అర్థమైందనుకుంటా. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనేది ఒట్టి మాటలు మాత్రమే. మీకోసం ఎవరూ రారు, ఏదీ కూడా చెయ్యరు. నీకోసం నువ్వే నిలబడాలి, నువ్వే చేయాలి. అది ప్రయత్నమైనా పోరాటమైనా. జీవితంలో నువ్వు బాధపడతావు అని అబద్ధం చెప్పే వారికంటే నువ్వు బాధపడినా పర్వాలేదు అని నిజం చెప్పే వారిని ఎక్కువగా నమ్ము. నీ మంచిని కోరుకునేవారు మాత్రమే నీ తప్పులను ముఖం మీద కొట్టినట్టు నిజాయితీగా, అలాగే ధైర్యంగా చెప్తారు. దాన్ని ఎలా తీసుకుంటారు అన్నది మీ నిర్ణయం బట్టి ఉంటుంది. ఎవరైతే మీ తప్పులను కనిపిస్తున్నా తెలియజేయకుండా ఉంటారో, ఆ తప్పులను సున్నితంగా చెప్తూ ఉంటారో వాళ్ళు స్వలాభంగా, స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ధైర్యంగా మీ ముఖంపై తప్పులను చెప్పేవారిని గౌరవించండి, వారిని అర్థం చేసుకోండి. ఎందుకంటే అందులో వారి లాభం కానీ స్వార్థం కానీ ఏమీ ఉండదు. అయితే ఆనందంగా ఉంటే గెలిచినట్లు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి యొక్క గొప్ప లక్షణం. ప్రయత్నం అనేది ఎప్పటికీ వృధా కాదు. పరాజయం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. ఒక్కసారి చిన్న ప్రయత్నం కూడా మనకు ఉన్నత స్థానాన్ని ఇస్తుంది. విశ్వాసంతో ఉండండి. తన తప్పులను తెలుసుకోకుండా తాను నమ్మింది వాస్తవమని మూర్ఖంగా ఉండేవారు గుడ్డివాడు. డబ్బుతో కొనలేనిది మంచి ఆరోగ్యం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి యొక్క రుణం, జీవితాంతం మర్చిపోలేనిది తండ్రి యొక్క శ్రమ.
ఎంతటి కష్టంలో ఉన్నా సరే కన్నీరును మాత్రం బయటకు రానివ్వకు. ఎందుకంటే ఆ కన్నీరును చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడుగా ఉండరు. ఈ కాలంలో సమాజం అలాగే ఉంది, గుర్తుంచుకోండి. ఎవరైనా మీకు ఏదైనా చెప్తుంటే అడ్డు చెప్పకుండా వినండి. నచ్చితే పాటించండి, లేదంటే వదిలేయండి. వినడం మాత్రం సంస్కారం అని తెలుసుకోండి. ఈ లోకంలో కనిపించే నిజాల కంటే కూడా వినిపించే అబద్ధాలకే విలువ ఎక్కువ. మనం ఏది అన్నా కూడా సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడటం మంచిది కాదు. మనవారైనా పరాయివారైనా ఎవరినీ చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే భరించడం మీ వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి, దేన్నైనా పొందడం గెలుపు కాదు, అలాగే దేన్నైనా ఓడిపోవడం ఓటమి కాదు. ఇదంతా కేవలం కాలమహిమ. మనిషి ఏదైనా కోల్పోయినప్పటికీ శాంతంగా స్థిరంగా ఉంటే అదే గెలుపు అవుతుంది. సుఖం అలాగే దుఃఖం, ఇవి రెండూ కూడా శాశ్వతం కాదు. సంతృప్తిలోనే అసలైన విజయం ఉంటుంది. ఆనందంగా ఉండాలంటే ఏకైక మార్గం కోరికలను తగ్గించుకోవడమే. దేనిపై కూడా అనురాగం లేనివాడు మాత్రమే ఇతరులను నిజంగా ప్రేమించగలడు. ఎందుకంటే అతడి ప్రేమ స్వచ్ఛమైనది. అందం చూసి మురిసిపోకు, చివరకు మట్టిలో కలవాల్సిందే. డబ్బులు చూసి గర్వపడకు, జబ్బులు వస్తే ఎవరు కూడా కాపాడలేడు. తోటి వారిని అవమానించకు, సమయం వస్తే వారి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. అందరూ ఉన్నారని అహంకారపడకు, చివరకు నీతో ఉండే ఆ నలుగురిని సంపాదించుకున్నప్పుడే మీ జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. ఎప్పుడైతే సమస్యలు మన పరిధి దాటి వెళ్తాయో అప్పుడు మనం ఈ లోకంపై ఆరోపణల్ని మొదలు పెడుతూ ఉంటాము. జీవితంలో ఒక మాటను మాత్రం అస్సలు మర్చిపోకండి. మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్వే వారిని నవ్వనీయండి, అసూయతో ఏడ్చేవారిని ఏడవనివ్వండి. మీరు మాత్రం మీలాగే ఉండండి. ఏదో ఒక రోజు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారు, అలాగే అసూయపడ్డవారు మీ సహాయం కోసం తప్పకుండా మీ దగ్గరికి వచ్చి తీరుతారు. ఎందుకంటే కాలం అనేది ఎప్పటికీ ఒకేలా ఉండదు. నుదుటి రాతలు చేతి గీతలు అంటూ కూర్చుంటే ఏదీ కుదరదు. ఏదైనా సరే నువ్వు కష్టపడితేనే సాధ్యమవుతుంది. అది ఆస్తి అయినా ఉద్యోగమైనా. కాళ్ళు చేతులు కదిలించకుండా దేవుణ్ణి ఎంత కష్టపడి ప్రార్థిస్తే మాత్రం ఏం లాభం? జీవితంలో కష్టపడకుండా ఎవరు కూడా పైకి ఎదగలేరు. ఈ సమాజంలో నేనేం చేయగలనని ప్రతి ఒక్కరు కూడా అనుకొని నిరాశ చెందుతూ ఉంటారు. నిన్ను వేలెత్తి చూపించేవారు ఎవరు కూడా ఒక్క పూట కూడా ముద్ద కూడా పెట్టరు. అందుకే నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు. అది కష్టమైనా సుఖమైనా బాధైనా సంతోషమైనా జీవితం నీది, జీవించాల్సింది నువ్వు.
మనిషికి జీవితాంతం ఎవరూ తోడు ఉండరు. అలా ఉంటారనుకోవడం మన భ్రమే. మనిషికి జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి ఏమీ లేదు. మన వల్ల ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం. ఇక మన వల్ల ఒకరు బాధపడుతున్నారంటే అదే మన గుణం. జీవితంలో కోపం కంటే కూడా మౌనం చాలాసార్లు నీ విలువను కాపాడుతుంది. ఆ కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా మన ఇంటి సభ్యులుగా ఉండేవారు. కానీ ఈ కాలంలో కుటుంబ సభ్యులే పరాయి వాళ్ళలాగా మారిపోయారు. మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థమవ్వాలంటే ఎదుటి మనసు మీద నమ్మకం, అలాగే అభిమానం ఉండాలి. అంతేకాని నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. జై శ్రీకృష్ణ.